మౌత్తో బ్రీత్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా? హార్మోన్స్ అన్నీ నార్మల్, ఓవులేషన్ కిట్స్ ట్రై చేస్తున్నా, టైమింగ్ కూడా పర్ఫెక్ట్, కానీ స్టిల్ ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని ఫీల్ అవుతున్నారా? ఓవులేషన్ మిస్ అవ్వడంకి హిడెన్ రీజన్ ఏంటంటే, ఒక సర్ప్రైజింగ్ పాయింట్ వినడం జరిగింది. స్లీపింగ్ టైంలో మౌత్ ఓపెన్ చేయడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని. మౌత్తో బ్రీతింగ్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. బ్రెయిన్కి ఆక్సిజన్ ప్రాపర్గా రీచ్ అవ్వకపోతే కార్టిసాల్ పెరిగిపోతుంది. అది ఓవులేషన్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడాల్సింది, నిద్రలో నాసల్ బ్రీతింగ్ కరెక్ట్గా జరుగుతుందా, స్నోరింగ్, డ్రై మౌత్, మార్నింగ్ టైర్డ్నెస్ ఉంటుందా. సింపుల్గా కరెక్ట్ చేయడం పాసిబుల్. నాసల్ బ్రీతింగ్ ప్రాక్టీస్, స్లీప్ పోస్చర్ ఇంప్రూవ్ చేయడం, హ్యూమిడిఫైయర్ వాడడం, ఇలాంటి సబ్టిల్ హ్యాబిట్ కూడా ఫర్టిలిటీ జర్నీలో రోల్ ప్లే చేస్తుంది. ప్రెగ్నెన్సీ జర్నీ అంటే ఓన్లీ స్కాన్స్ కాదు, బాడీ సిగ్నల్స్ అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. స్మాల్ బ్రీత్ చేంజెస్ ఈక్వల్ టు బిగ్ లైఫ్ చేంజెస్. మీరు ఐవీఎఫ్, ఐయుఐ అవాయిడ్ చేయాలా, పీసీఓఎస్, థైరాయిడ్ లేక మేల్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటే మన ప్రీ ప్రెగ్నెన్సీ వెబినార్ జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ బయోలో అండ్ పిన్ వీడియోలో ఉంది.